అంతకుముందు 14 బ్యాచ్ తీసిన 14 బ్యాచ్‌ల సేమ్ ఇది పెట్టించినాక 7 బ్యాచ్ తీసిన. మరి 7 బ్యాచ్‌లో ఒక బ్యాచ్ అయినా పోవాలి కదా! హ్మ్. అవును. అంతే కదా తమ్మి. అంతే. 7 బ్యాచ్ తీసినప్పుడు 7 బ్యాచ్‌లు కరెక్ట్ వచ్చినాయి. రూ. 1,00,000 వచ్చే రిజల్ట్ 2,50,000 వచ్చినాయి. ఒక డబుల్ అయిపోయింది. డబుల్ అమౌంట్ వచ్చింది. హ్మ్. చాలా సంతోషం. కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు ఇది అవసరం. ఇది అవసరం. నేను చెప్తున్నా సొంతంగా. హ్మ్. ఇది అవసరం. నేను ఒక ఫార్మర్‌ని. మీకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. కొంత అప్పులు చేసి ఫార్మ్ వేస్తుర్రు. అవును. నా కొత్త కొత్త కష్టం. వాళ్ళు. ఇప్పుడు ఒక ఎకరా భూమి అమ్ముకొని ఫార్మ్ వేసిన చాలా మంది ఎగ్జాంపుల్ చూస్తాను. హ్మ్. ఎకరా భూమి అమ్ముకొని ఫార్మ్ వేస్తుండు. హ్మ్. అందులోకి వచ్చినాక కష్టాలు అర్థమవుతుంది వానికి ఏమైతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది. హ్మ్. ఉనకదుంతుడు కరెక్టే అన్ని చేస్తున్న పనులు. ఏం ప్రాబ్లం అయితే అర్థమవుతుంది. తెచ్చుకోరు అనుకో దీన్ని మీరు లాభపడతాక నష్టపడిపోరు. హ్మ్. హిమాచల్ వారిది నంబరు ఇప్పుడు మీకు నంబర్ ఇస్తాను. ఓకే. మీరు నంబర్ అని లేయండి. హ్మ్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టాల్ పెట్టబోతున్నారు ఇప్పుడు. ఎక్కడ? ఐటీ సిటీలో స్టాల్ పెడుతున్నారు ఇప్పుడు. ఓకే. ఎందుకు పోల్ట్రీ ఎక్స్పో ఉంది కదా, అవును. ఆ ఎక్స్పోలో స్టాల్ పెడుతున్నారు. 27th నవంబర్. 26, 27, 28 అవును. 3 రోజులు ఎక్స్పో ఉంటుంది. మీకేమైనా డౌట్ ఉంటే నేను చెప్పిన డౌట్ ఉంటే మీరు పోయి కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయితే అవన్నీ మీకు క్లియర్ చేస్తారు. హ్మ్. తెచ్చుకోరు అనుకో దీన్ని మీరు లాభపడతాక నష్టపడిపోరు. హ్మ్.